ప్రస్తుతం మనం పశ్చిమ నియోజకవర్గంలో అయితే పర్యటనలో ఉన్నాం. మనతో పాటు మాట్లాడేందుకు అయితే పోతిన మహేష్ గారు ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రధానంగా ఏ అంశాల మీద నియోజకవర్గంలో ఫోకస్ చేస్తారు? ప్రధాన సమస్యలు ఏంటి? ఇప్పటి వరకు మీరు ఏ అంశాల మీద అధ్యయనం చేశారంటే ఏం చెప్తారు? పశ్చిమ నియోజకవర్గంలో సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళకి పశ్చిమ నియోజకవర్గంలోనే ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాం. అందుకనే మేము టీవీలో కూడా ప్రకటన ఇచ్చాం. 30,000 మంది సొంత ఇల్లు పశ్చిమ నియోజకవర్గంలోనే కట్టిస్తాం. వాళ్ళు ఊరికి చివర అడవిలో ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ అద్దె ఇంటికి అతి దగ్గరలో సొంత ఇల్లు కట్టించి ఇస్తామనేటువంటి హామీతో పాటు కొండ ప్రాంతాల అభివృద్ధి చేసి తీరుతాం. అదేవిధంగా అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని మరి వినియోగంలోకి తీసుకురావడం మీద కానీ ఇలాగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయడం మీద పూర్తి స్థాయి దృష్టి సారిస్తామని కూడా చెప్పాం. ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్ది ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఆదాయ మార్గాలు పెంచి వాళ్ళందరూ ఉన్నతంగా జీవించేందుకు అనేక ప్రణాళికలు రూపొందిస్తాం. అవన్నీ కూడా తొందరలో ప్రకటిస్తాం. అంటే పశ్చిమ నియోజకవర్గం నెంబర్ 1లో ఉంది. కావాలంటే పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించిన తర్వాతే నాకు ఓటేయండి అని చెప్పేసి సెంటర్లో ఇప్పటికే వెల్లంపల్లి పర్యటనలో భాగంగా ప్రజలకు చెప్పి అక్కడ ఓట్లు అభ్యర్థిస్తున్న పరిస్థితి. ఇక్కడేమో సమస్యలేమో కోకళ్ళుగా ఉన్నాయని చెప్పేసి మీరు అంటున్నారు. ఇద్దరిలో ఎవరి మాట పరిగణలోకి తీసుకోవాలంటే ఏం చెప్తారు? వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఇక్కడ ఎందుకు తీసేశారు? వెస్ట్లో అతను అవినీతి చేయబట్టి 3 సింహాలు కొట్టేయబట్టి బ్రాహ్మణ వీధిలో 350 కోట్ల రూపాయల ఆస్తులు బదలాయించుకునే ప్రయత్నం చేయబట్టి వెల్లంపల్లి ట్రస్ట్ పేరుతో అనేక ప్రభుత్వ స్థలాలు కొట్టేయబట్టి దీంతోపాటు అక్రమ నిర్మాణాలని యథేచ్ఛగా ప్రోత్సహించబట్టి దుర్గా బ్యాంకుని సర్వనాశనం చేయాలనుకోవడం వలన అదేవిధంగా భోగవల్లి సత్రం ట్రస్ట్ భూముల్ని కొట్టేయాలనుకుంటే వారి వర్గం మీద కూడా కేసులు పెట్టారు. ఇసుక మాఫియాలో కూడా వారి కుటుంబ సభ్యుల మీదే కేసులు పెట్టారు. దీంతోపాటు భవానీపురంలో కూడా చూశారు. పేద ప్రజలకేమో సెంటు భూమి కావాలంట, వైసీపీ కార్యాలయానికి 3.5 ఎకరాల భూమి కావాలంట. ఇలాగ అనేక రకాలైనటువంటి అవినీతిలో కూరుకుపోయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ని ఇక్కడదంతే సెంట్రల్ నియోజకవర్గంలో పట్టాడు. ఇవన్నీ చెప్పి అక్కడ వాళ్ళందరూ కూడా బుడమేరలో కల్పిస్తారు. అవసరమైతే అక్కడ తెలుగుదేశం పార్టీ తరపున కూడా నేను ప్రచారం చేస్తా. వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన అవినీతి అక్రమాలని మరొక్కసారి ప్రజలకి సవివరంగా తెలియజేసి అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారి విజయానికి కూడా బలంగా కృషి చేస్తామని తెలియజేస్తాం. జేహో బీసీ అనేది ఒక పెద్ద మాఫియా, డిక్లరేషన్ అనేది కూడా మాఫియా అన్నట్టుగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. జేహో బీసీలో ఈ బీసీ డిక్లరేషన్ అనేది అసలు ఏంటి? ఓవరాల్గా బీసీలకి మీరేం చేస్తారంటే ఏం చెప్తారు? మీరు జనసేన టీడీపీలో మాత్రమే బీసీలకి ఒక సముచిత స్థానం, గౌరవం ఉంటుంది. సామాజిక న్యాయం పేరుతో సామాజిక మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మనం చూసాం స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% రిజర్వేషన్లు రద్దు చేసి 16,800 మంది బీసీలకి రాజ్యాంగబద్ధంగా పదవులు తీసేస్తే బీసీలకి మోసం చేసినట్టు కదా. ఆదరణ పథకం ద్వారా ఇంతవరకు ఒక్క కుల చేతి వృత్తిదారులకు ఒక ఆధునిక పనిముట్టు ఇవ్వకపోవడం బీసీలను మోసం చేసినట్టు కాదా. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం రద్దు చేయడం బీసీలను మోసం చేసినట్టు కాదా. ఇంతవరకు ఎక్కడైనా ఒక్క బీసీ భవన్ కట్టారా? దీనికి సమాధానం చెప్పాలి. దీంతోపాటుగా సబ్సిడీ రుణాలు మంజూరు లేదు, పెళ్లి కానుక పథకం లేదు, విదేశీ విద్యా పథకం రద్దు చేశాడు. ఇవన్నీ బీసీలను మోసం చేయనట్టు కాదా. సప్లాన్ నిధుల్ని 75,000 కోట్ల రూపాయల నిధులు మన్నించి నవరత్నాల పేరుతో బీసీల జీవితాల్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకనే నిన్న బీసీ డిక్లరేషన్లో బీసీలు మళ్ళీ అభివృద్ధి చెందాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పించారు, ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్ళాలి. తద్వారా వీళ్ళు ముందు ఆర్థికంగా బలోపేతం అవ్వాలి. బలోపేతం అయితేనే రాజకీయంగా వీళ్ళందరూ కూడా ఉన్నతంగా ఎదుగుతారని అనేక అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, జనసేన పార్టీకి ఓట్లు వేసిన దాంట్లో 50% మంది బీసీలు కూడా ఉన్నారు, బలంగా జనసేన పార్టీతో ప్రయాణం చేస్తున్నారని కూడా మాట్లాడారు. మరి నాలాంటి ఒక బీసీకి అసెంబ్లీలో స్థానం కల్పించడానికి, అసెంబ్లీ స్థానం కేటాయించడానికి 2019లో పొత్తును కూడా పక్కన పెట్టే స్థితికి వచ్చారంటే బీసీలకి ఏ స్థాయి గౌరవం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తారనే విషయం అర్థం చేసుకోవచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి పని అయిపోయింది. రేపు ఎన్నికల తర్వాత అతను ఎన్ని లక్షల కోట్ల అవినీతి చేశాడని బయటకు వస్తే ఆయన జీవితకాలం ఖైదీ అయిపోతాడు, ఇంకా బయట తిరగడు.